ఛానల్ ఇప్పుడు మేము ఇంకా మేడారంకి అయితే ఎంట్రీ ఇచ్చేసినాం అన్నమాట. ఇగో మొత్తం చూడండి, కమాన్ అయితే జంపన్న వాగు కమాన్ అయితే వచ్చేసేసింది. రోడ్ అంతా కొత్తగా చేస్తారు అన్నమాట. అక్కడంతా 4-వే రోడ్. జంపన్న వాగులో వాటర్ అయితే ఇప్పుడైతే తక్కువనే ఉంది. ఇంకా మేమైతే వెళ్ళే వరకు అయితే చీకటి అయిపోయింది అనమాట. మార్నింగే వెళ్ళినాం అంతా వంట చేసుకొని. ఇంకా మేడారం వెళ్ళే వరకు అయితే చాలా చీకటి అయిపోయింది. ఇంకా అందరం వచ్చి అయితే ఇక కూర్చుండిపోయాము. ఇక సామాన్లు అన్నీ దించి చేసే వరకు అందరు అలసిపోయి ఎక్కడిదక్కడ అందరు కూర్చున్నారు. అంతా వచ్చి అయితే టీ తాగేసాం మేము. చల్లని వెదర్లా వేడి మిరపకాయ బజ్జీలు తింటే ఎంత బాగుంటుంది అంటే మస్తు ఉంటుంది. మిరపకాయ బజ్జీలకైతే ఇక మా అత్తమ్మ నువ్వులైతే ఇంటి దగ్గరనే నూరుకొని వచ్చినాం అనమాట. మేము ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు అయితే బయట ఏం వండినా సరే అసలు ఎంత టేస్ట్ ఉంటాయి అంటే అంత టేస్ట్ ఉంటాయి. మిరపకాయ బజ్జీలు అయితే సూపర్ అయినాయి అసలు. మేమైతే మిరపకాయ బజ్జీలు ఆలుగడ్డ బజ్జీలు అయితే ఫుల్గా తినేసి ఫుల్గా పాటలు పెట్టుకొని మస్తు డ్యాన్సులు వేసి ఫుల్గా ఎంజాయ్ చేసినాం అనమాట. అక్కడ వెదర్ అయితే ఏం చల్లగా అయితే ఏం లేదు, వేడిగానే ఉంది. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. పడుకో ఇప్పుడే లేచిన అనమాట. నేను అందరూ అయితే ముందే లేచేసారు. చూద్దాం ఇంకా అంతే. చాయ్ తాగేసి ఇంకా జంపన్న వాగు పోయి స్నానం చేసుకొని మేము చిన్న పుట్టెంటుకలు తీయాలన్నమాట. చూపిస్తుంది అందరికి. మనం పడుకొని లేచే వరకు ఇక అందరు ఇక సలిమంట వేసుకొని కూర్చురు. బ్రష్లు కూడా అవుతున్నాయి అందరి. నేనేమో ఇప్పుడే లేట్ లేచిన అనమాట. ఇక మా చిన్నమైనైతే అసలు చేతులనే లేదు అసలు, అవి ఆడుకుంటుంది. ఇంటికా బ్రష్ చేయమంటే చేయదు కానీ వీడనేమో బ్రష్ చేస్తుంది. ఈ మామనేమో ఇగో పండుకొని లేచింది ఇప్పుడే. రూమ్ గైస్ డబుల్ రూమ్ అనమాట. ఇగో అన్ని సామాన్లు అయితే నింపేసిర్రు మొత్తము. ఇగో చూడుర్రి, ఇగో అన్ని సామాన్లు ఏడ చూడు సామాన్లే. మనుషులు తక్కువ సామాన్లు ఎక్కువ, అట్లా అయిపోయింది. బయట ఇగోలేమో పుదీనా కొత్తిమీర వీడనేమో ఉప్మా అవుతుంది. ఇగో ఎవరి పనులు అలా ఇంకా టిఫిన్ చేయలే. టైం ఏమో ఎంత అవుతుందో ఏమో నేను చూడలేదన్నమాట. వీళ్ళేమో మా కొడుకులు. ఇగో అయితే చాలా బాగుంది, చాలా ఏం లేదు. అయితే మేము వచ్చినప్పుడు అయితే ఉడకపోసింది. ఒక రాత్రి అయితే మస్తు చలిపెట్టింది అనమాట. రెడీ అయిపోయింది, బాగుంది. ఫస్ట్ ఏ పని చేయాలన్నా కడుపులో పడ్డాకనే పని చేయాలి, తర్వాతనే ఏ పని అయినా సరే. బాగుంది ఉప్మాన్ అయితే. ఇక సమ్మక సారక్క దగ్గర కోళ్ళు పోయడానికి కోళ్ళు తీసుకొచ్చేసేసారు. జంపన్న వాగులో స్నానం చేయడానికి అయితే రెడీ అయినాం అనమాట. ఇగో బట్టలు అన్నీ చదువుకున్నాం మొత్తం. హడావిడి చేస్తున్నారు అంతా మొత్తం వీళ్ళు. ఇప్పుడు గుండె అవుతుంది, జుట్టు మొత్తం మా దేవుడికి మొక్కు చెల్లించేసి ఇంకా మేమైతే ఇక జంపన్న వాగు దగ్గరకు అయితే మా చిన్న పుట్టెంటుకలు దేనికైతే వచ్చేసినాం అందరము. ఇంకా కొంతమంది అయితే రాలేదు, వాళ్ళ కోసం అయితే వెయిటింగ్ చేస్తున్నాం అక్కడ. ఇక అందరూ అయితే ఇక ఎవరు మొక్కులు వాళ్ళు అయితే జల్లుకుంటున్నారు. ఇక మేము కూడా మా మొక్క అయితే ఆ తల్లికి సమర్పించుకున్నాం. అంటే చిచ్చిదాలి వాళ్ళ తమ్ముని గుండు కొట్టేయడానికి వచ్చినాం. గుండు కొట్టేయడానికి ఇంతమంది వచ్చిర్రు మొత్తం. ఇదంతా మాదే మంద. అందరికి ఇక బొట్లు పెట్టుకొని ఇక మా అన్న పుట్టెంటుకలు దేనికి రెడీ అయిపోయాడు. మేనమామ అనమాట, పెద్దోడు మా ఇంట్లో. మా ఆయన కూడా కుంకుమ పెడుతుంది, టవాలు కప్పిండు. ఇంకా మేమైతే ఇక జాకెట్ బట్ట తీసుకొని అందులో పసుపు కుంకుమ వేసి ఇంకా ఎంటికలు ఉంటాయి కదా, ఎంటికలు అనేటివి అందులో వేసి అవి మూట కట్టుకొని దేవుడి హుండీ అంటే సమ్మక సారక్క దగ్గర పోయి ఆ హుండీలో వేయాలన్నమాట. అప్పుడే మొక్కు చెల్లిస్తుంది. ఇంకా మా అన్న అయితే ఇక
మా చిన్నోడికైతే ఇంకా ఎంటికలు కత్తిరించేసేసిండు. పుట్టెంటికలు ఎప్పుడు మేనమామతోనే తీయించుకోవాలన్నమాట, అదొక ఆచారము. ఈ అన్ననే ఇంటికి పెద్ద. మేమైతే మొత్తం నాకైతే 2 అన్నలు 2 తమ్ముళ్ళు అనమాట, నేనైతే ఒక్కదాన్నే. మాదైతే పెద్ద ఫ్యామిలీ. కానీ ఆ అన్న గుండు గీకిన అన్ననైతే అసలు ఎంత నెమ్మదిగా తీసిండంటే అసలు చాలా పిల్లలకైతే చాలా జాగ్రత్తగా తీసిండు అనమాట. రాజన్న 2 సూపులు ఇగో సింహుని తనయుడైన మన విక్రమసింహుని కడుపున పుట్టిన చిన్న జుట్టు అయితే నడిపేసేసి మా రాజన్న ఫీలింగ్ ఎట్లుందో ఏమో. ఇక మా చిన్న పుట్టెంటుకలు అయితే మొక్క అయితే తీరిపోతుంది. సమక సరకకు ఆ తల్లి ఇప్పుడు గర్ణించింది, అందుకే ఇక ఇంతమందిని ఇక వేసుకొని వచ్చేసినాం. ఇక మొక్కు ఇందులో హుండీ సమక సరక హుండీలో వేసేది అనమాట. మా చిన్నోడేమో ఏడుస్తున్నారు. ఇంకా మా చిన్న పుట్టెంటుకలు అయితే అయిపోగానే ఇక అత్తమ్మ అయితే ఒక 3 కత్తెరలు, ఇక నేను ఒక 3 కత్తెరలు, ఇంకా మా ఆయన అయితే ఒక 3 కత్తెరలు అయితే ఇచ్చేసి దేవుడి హుండీలోనైతే మేమైతే సమర్పించేసాము. దేవుడికి మేమైతే ఎంటుకలు అయితే ఇచ్చేసినాం. తాతమ్మ ఇట్లా ఆడుకుంటుంది. ఇక జిగులో చూడే నానపండు గుండు. ఇగో ఇదంతా జంపన్న వాగు. మేడారం జాతర అప్పుడైతే ఫుల్ వాటర్ ఉంటాయి, కానీ ఇప్పుడు మాత్రం వాటరే లేదు, వాటర్ అయితే ఇప్పలేదు. దీన్నే జంపన్న వాగు అంటారు అనమాట. జంపన్న వాగుకి అయితే వచ్చేసినాం. చూసుకోరు ఇగో ఇగో స్నానాలు పిల్లలు జల్లెలు అందరు ఇగో అందరు చేసేసుకుంటారు. చూపిస్తా ఇప్పుడు మొత్తం ఎట్లా ఆడుకుంటున్నాము, ఎట్లా ఎంజాయ్ చేస్తున్నాం అంతా జంపన వాగులా చూపిస్తా. మస్తు అసలు వాటర్ అయితే ఐస్ కంటే అంత చల్లగా ఉన్నాయి. చూద్దాం మరి ఎట్లుందో వాటర్. మా అన్న మా ఆయన అయితే ఇక జంపన్న వాగులో వీళ్ళ ఆటలు అసలు ఎట్లున్నాయి అంటే ఫుల్ ఎంజాయ్ చేసిర్రు. కుటూరు ఇగో వాటర్లా అంతా ఈ జంపన్న వాగు. గాయస్ ఇంకా మా నాయన అయితే ఇంకా మా అందరికైతే ఇంకా కుంకుమ పెట్టి ఇంకా బట్టలు అయితే పెట్టిండ్రు అనమాట. మా చిన్నామెకైతే 5 months ఉన్నప్పుడే పుట్టింటికలు తీసేసినాము. ఇంకా మా చిన్నోడికే కుదరలేదు, ఇంకా 11 monthsలో తీసినాము. ఆ తల్లి ఎప్పుడు కరుణిస్తుందో అప్పుడే అవుతుంది అనమాట. ఇంకా మేమైతే మా చిన్న పుట్టింటికలు అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకున్నాము. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.